హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎర్ర కందిపప్పు టమాటా చేసుకుందామా? ప్రాసెస్ అయితే చూసేద్దాం, వచ్చేసండి. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ తీసుకోండి. గ్లాస్ అంటే మరి చిన్నది కాదు, మరి పెద్దది కాదు, మీడియం సైజులో ఉంటుంది కదా. ఆ గ్లాస్ నిండా ఎర్ర కందిపప్పు తీసుకొని 3 సార్లు కడిగి పక్కన పెట్టుకోండి. అది నానలోపు ఒక పెద్ద సైజు 3 టమాటీలు, ఒక చిన్న ఉల్లిగడ్డ, 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు బట్టి కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. దాంతో పాటుగా 8 నుంచి 9 వెల్లుల్లి రెమ్మలు కూడా దంచుకొని పక్కన పెట్టి తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకొని కడాయిలో 3 పావులు నూనె పోసుకొని అది కొంచెం వేడైన తర్వాత అందులో పప్పు దినుసులు వేసుకొని అవి మగ్గిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కూడా వేసుకొని ఒకసారి కలిపి ఒక 5 నిమిషాలు మగ్గనియాలి. అది మగ్గిన తర్వాత అర చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, అర చెంచా పసుపు వేసుకొని ఒకసారి కలిపి అది పచ్చివాసన పోయిందాక ఉంచుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పు తీసి అందులో వేసుకోవాలి. పప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి ఒక 2 నిమిషాలు మగ్గనియాలి. 2 నిమిషాలు మగ్గితే అది కలర్ చేంజ్ అవుతుంది. కొంచెం ఆ కలర్ చేంజ్ అయినప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకోవాలి. టమాటా కూడా కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా మగ్గించుకున్న తర్వాత ఒక 3 స్పూన్ల కారానికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలిపి అందులోనే ఒక గ్లాస్ మెజర్మెంట్ తోటి మనం ముందు పప్పు తీసుకున్నాం కదా, అదే గ్లాస్ తోటి మళ్ళీ 4 గ్లాసుల వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి పప్పుని. అది బాగా ఉడుకుతున్నప్పుడు లైట్ గా ఆయిల్ కూడా పైకి వస్తుంది. దాంతో పాటుగా కన్సిస్టెన్సీ కూడా చూసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అంటే మరి గట్టిగా అవుతుంది, మరి పలసగా అవద్దు. గట్టిగా అయిపోతే ఏమైతుందంటే మళ్ళీ చల్లగైన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది. అందుకోసం కొంచెం జారుడుగా ఉన్నప్పుడే, అంటే వీడియోలో చూపిస్తున్నట్టు జారుడుగా వచ్చినప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, వేడివేడిగా ఎర్రపప్పు టమాటా అయితే రెడీ అయిపోయినట్టే. పప్పు ఉన్నప్పుడు మరి దానికి తోడుగా దాని ఫ్రెండ్ కూడా ఉండాలి కదా, అందుకోసం నేను పాపడాలు కూడా చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.